భారతీయ జనతా పార్టీ అవాస్తవాలు మాట్లాడుతోందని జగ్గారెడ్డి అన్నారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది అని ఆయన ప్రశ్నించారు. లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. ఆగస్టులో కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడుతున్న లక్ష్మణ్ ఎలా అన్నారని నిలదీశారు. బీఆర్ఎస్ నుండి ఒక 20 మంది, బీజేపీ నుండి ఒక 5 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అలా వస్తే తమకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు. మీరు ఎన్ని జిమ్మికులు చేసినా, వేరే రాష్ట్రాలలో ఎన్ని జిమ్మికులు మధ్యప్రదేశ్లో చేసారు, అలాంటి మీరు జిమ్మికులు చేస్తారు. బీజేపీ వాళ్ళు డిసెంబర్ తర్వాత చేస్తారు. వాళ్ళు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు పక్కా ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి ఇక మీరు. కానీ బీఆర్ఎస్లో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేస్ మాకు 65 ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఒకవేళ మనసు మార్చుకొని రావచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ప్రజలు మా దగ్గర మసాలా ఉంది మా దగ్గర ఇక్కడ. కాబట్టి అందులో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్లో పోదామని వస్తే రావచ్చు. అది చెప్పొచ్చు, మనం కొంత నమ్మేదంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు సపోజు మా దగ్గర 65 ఉన్నాయి. అందులోకించి ఒక 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు మనసు మార్చుకొని ఇంట్లోకి వచ్చినారు. బీజేపీలకు అయితే ఎవరైతే పోతారా? పిచ్చోనికి అడిగినా చెప్తాడు ఇది మీ పరిస్థితి అట్లుంది. 8 మీ దాంట్లో మనసు మార్చుకొని ఎవరైనా 4-5 వచ్చినా రావచ్చు. బీజేపీలకించి ఒక 5 మంది రావచ్చు. వస్తే ఎంత అవుతుంది మా గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి? 90. ఇంత క్లారిటీ ఉన్నాక లక్ష్మణ్కి ఎందుకు మైండ్ పని చేస్తలేదు నాకు అర్థం కాలేదు. మీరు ఎన్ని జిమ్మికులు చేసినా, వేరే రాష్ట్రాలలో